చైనాలో ఏం జరుగుతోంది? షీ జిన్పింగ్ శకం త్వరలో ముగుస్తోందా? ఆయన స్థానంలో కొత్త నాయకుడు ఎవరు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. కొద్ది రోజులుగా జిన్పింగ్ కనిపించకుండా పోవడంతో ఆయనను తొలగిస్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాలకు జిన్పింగ్ బదులు లీ కియాంగ్ హాజరు కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. జిన్పింగ్ ఏకపక్ష నిర్ణయాలపై పార్టీ సెంట్రల్ కమిటీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జిన్పింగ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా జాన్ యుక్సియా వాంగ్ యాంగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీలో తెర వెనుక పెద్ద డ్రామాయే నడుస్తోంది. చైనా అధికారిక మీడియా కట్టడి కారణంగా అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియటం లేదు. ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా పేరు సంపాదించుకున్న నాయకుడు షీ జిన్పింగ్. 2013లో చైనా అధ్యక్షుడైన జిన్పింగ్ వరుసగా మూడోసారి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన 2012 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా, నాయకుడిగా ఉన్నారు. కాగా ఇప్పుడు వినిపిస్తున్న వార్త షాకింగ్ కలిగించేదిగా ఉంది. జిన్పింగ్ అదృశ్యమయ్యారన్న వార్త చైనాలో కలకలం రేపింది. ఆయన స్థానంలో మరో నేతను ఎంచుకునేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు మొదలుపెట్టిందా? వయోభారంతో జిన్పింగ్ని తప్పించనున్నారా? అసలు చైనాలో ఏం జరుగుతోంది? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనిపించకుండా పోవడానికి కారణమేంటి? తాజాగా బ్రిక్స్ సదస్సుకు కూడా దూరం కావటం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిన్పింగ్ కొంతకాలంగా అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కనిపించలేదు. జిన్పింగ్ చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగటం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతిరోజు ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికారిక మీడియాలో ఆ 2 వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు. అధ్యక్షుని గైరు హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. సాధారణంగా చైనా అధ్యక్షుడు కనిపించకుండా పోవటం నాయకత్వ మార్పునకు సంకేతమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనాలో షీ జిన్పింగ్ శకం ఇక ముగియనుందా? బ్రెజిల్ రియో డి జనీరోలో జూలై 5 నుంచి 8 వరకు 17వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. బ్రిక్స్ సభ్య దేశాలైన భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా అధినేతలు ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కావటం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆయన బదులు చైనా ప్రీమియర్ లీగ్ కియాంగ్ హాజరు కానున్నట్లు వెల్లడించింది. 12 ఏళ్లలో బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ దూరంగా ఉండటం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. ఎందుకు జిన్పింగ్ బ్రెజిల్ వెళ్లటం లేదని విలేకరులు అడగ్గా సమాధానం చెప్పేందుకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి నిరాకరించారు. ఎప్పుడూ లేని విధంగా ఆయన గైరు హాజరు కావాలనే నిర్ణయం దేనికి సంకేతం? గతంలో కూడా అధ్యక్షులు మారినప్పుడు అంతకు ముందు ఉన్నవారు కొన్ని రోజులుగా కనిపించలేదని నిఘా సంస్థలు చెప్తున్నాయి. జిన్పింగ్ చివరిసారిగా జూన్ 5న దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కనిపించలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో జరిగిన భేటీలో జిన్పింగ్ బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. జిన్పింగ్ బాగా నీరసించి అనారోగ్యంగా కనిపించారని భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుని తరపున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటనలో పేర్కొంది. దీనికి తోడు జిన్పింగ్కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్ది రోజులుగా బాగా తగ్గిపోయింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జిన్పింగ్ ఫోన్లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికారిక టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్పింగ్ని ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం. అతి శక్తివంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్పింగ్ పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలే అంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా పాలనా పగ్గాలు సీఎంసీ తొలి వైస్ చైర్మన్ అయిన జనరల్ జాంగ్ యుక్సియా చేతిలో ఉన్నట్టు సమాచారం. కమ్యూనిస్టు పార్టీలో శక్తివంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ సభ్యుడు. జిన్పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు. మాజీ అధ్యక్షుడు హూ జింటావోకు విశ్వాసపాత్రులైన పార్టీ సీనియర్ సభ్యులు పలువురు జాంగ్ యుక్సియాకు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనే కొత్త అధ్యక్షుడు కావచ్చంటున్నారు. మరోవైపు చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్ యాంగ్ త్వరలో జిన్పింగ్ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్ అయిన వాంగ్కు మృదు స్వభావిగా, మార్కెట్ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి.
చైనా పాలక కమ్యూనిస్టు పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్పింగ్ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్పింగ్కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొంతకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవటం విశేషం. ఆ తర్వాత జిన్పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతి కాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. 3 ఏళ్ల క్రితం 2022లో చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో జిన్పింగ్ పక్కన ఆసీనుడైన దేశ మాజీ అధ్యక్షుడు హూ జింటావోను తాను రానంటున్నా సిబ్బంది అమర్యాదకరంగా, బలవంతంగా బయటికి లాక్కెళ్లిన దృశ్యాలను ఎవరు మరవగలరు? ఆ చర్యను జిన్పింగ్ నిలువరించే ప్రయత్నం చేయకపోగా కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు జిన్పింగ్కి కూడా అదే గతి పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడుతున్నారు. నిజానికి జిన్పింగ్పై తిరుగుబాటుకు పథకరచన చేసింది, నిశ్శబ్దంగా తెరవెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెప్తున్నారు. ఇవేవీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది. జిన్పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరుసగా 3వ సారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావటం విశేషం. శక్తివంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరోలో ఆయన సభ్యుడు. అంతేకాక పార్టీ సీనియర్ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్ దన్నుగా నిలుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్పింగ్ని తొలి నుంచి లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్నవారేనని సమాచారం. బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఈ నెల 6 నుంచి 7 వరకు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని మోడీ కూడా హాజరు కానున్నారు. గతంలో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న ఆ సమయంలో 2 దేశాల నేతలు సమావేశం కావటం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా పలు ద్వైపాక్షిక అంశాలపైన ఓ అంగీకారానికి రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి. ఇప్పుడు బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ దూరంగా ఉన్నారు. కాగా చైనాలో అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు అక్కడి అధికారులు ప్రపంచం దృష్టిని మరల్చేందుకు దేశం వెలుపల సమస్యలను సృష్టిస్తుంటారని చెప్తుంటారు. తాజా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం బహిర్గత వ్యవహారాలను ఉపయోగించుకోవటం చైనాకు రివాజు గనుక ప్రస్తుత సమయంలో మన దేశం జాగ్రత్తగా ఉండాలనేది నిపుణుల హెచ్చరిక.